జీవితము యౌవనము మూడు నాళ్ళ ముట్టలేరా. అది పనల్లయ్యా ఒరవడానికే పుట్టినట్టున్నారు మొత్తం అందరూ. జాను ఇలారా వెళ్ళు. Shreya, you killed the floor. జడ్జెస్ ఒక వీడియో ఉంది. అయ్యో అయ్యో ఆదిత్యరామ్ నువ్వైతే చించేసావు ఆదిత్య. This Adi is the cutest Adi. Madhu Babu, నువ్వు సూపర్ బాబు. You know when a hero comes back, this was that performance. Thank you so much. ముందే స్పెక్స్ తిరి కొంచెం అందంగా కనపడితే తట్టుకోలేరా? ఎవడాడు అందంగా ఉంది. అన్నం అంటే ఏంటండి? నేను చెప్తాగు. మా దగ్గర జస్ట్ బటన్ తీయమంటే సిగ్గుపడతారు, అక్కడికెక్కడికి వెళ్ళి మొత్తం కోట్ అంతా తీసేసి. Shekhar master, come on master. He's put the stage on fire. It was fun to perform. మామూలుగా సెట్ ఎవరైనా క్లీన్ చేస్తారు. సేమ్ సాంగ్, ఆ సాంగ్ తో డాన్స్ చేస్తూ చుమ్మాలి. హ్యాపీ బర్త్డే హన్సిక. అందాల రాక్షసివే, గుండెల్లో గుచ్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే. టీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ప్రతి బుధవారం మరియు గురువారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. నాకు చాలా బాధగా ఉందండి. ఆఫ్టర్ ఆల్ 1 పాయింట్తో 2 పాయింట్లతో గెలిచిన వాళ్ళతో మనకు పోటీ ఏంటండి? మీకు గెలిచామండి. గెలిచామని అయిపోయిన పట్టుగా ఎలా ఆడుతుంటారు ఏంటండి? ఈ రోజు ఏం పీకుతారో చెప్పండి. మండుతున్నట్టుంది. 60,000 వేస్తున్నాం ఈసారి మేము. మా స్థాయికి 15,000 సరిపోతాయి. మాతో పెట్టుకుంటే అలాగే ఉంటది. బ్యాండ్ బాజా భారత్ వాయింపే. ఎంట్రీ అప్పుడు ఏమైనా ఇస్తున్నారా మీరు? ఈ మనిషి అసలు ఆగట్లేదు. మీ ఇద్దరులో ఎవరు? నేనే. మరి నైట్ నువ్వు తిరగాలి కదా? అవును. మరి తిరుగుతుంది ఏంటి? మంత్రాలేసి బంధించా, అయినా ఉండట్లేదు. బంధిస్తే అది ఉండదు. మరి
చంద్రముఖి గారు ఎలా ఉన్నారు? అది కాదు ఎలా ఉన్నారు? నల్ల ఇరికే నల్ల ఇరికినప్పుడు దాంట్లోంచి తీస్తేనే వాటర్ వస్తుంది. ఏం చేస్తుంటారు? మీ ఇంటి ముందు గోడ మీద ఒక వాల్ పోస్ట్ ఉంది చూసారా? అమీర్పేటలో పెద్ద హోటల్ ఓపెన్ అవుతుందని. హోటల్ మీదేనా? కాదండి, ఆ వాల్ పోస్ట్ నేనే అంటించా. ఎంత ఇస్తారు? రోజుకి ఈ మాత్రం కట్టిస్తారండి. డబ్బే కాదు, పోస్టర్ కట్టలు. దాంతో పాటు ఏమి ఇవ్వరా? జిగిరిస్తారు ఈ మాత్రం. ఏమండి బాబు, మా బిడ్డలు ఎలా ఉన్నారు? మీ బిడ్డలా లేరండి, మీ మొహంలో ఉన్నారు. ఏంటండి ఆవిడ కన్నదా మీ నోట్లో చూసారా? సేమ్ మీ పోలికి వచ్చింది. ఏంటి మీ చిన్నల్లుడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడంట? బంగారం. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడంటే మీ అల్లుళ్ళు ఏ లోపం ఉందో తెలుసుకోక. నీకు ములక్కాడ అంటే ఇష్టమేనా? అసలు పిప్పు కూడా నవ్వులేస్తాను. నీకు పెద్దగా ఇష్టం ఉండదండి నాకు. ఆడు పిప్పు చేస్తాడు, ఇడు కాడలానే ఉంచేస్తాడు. ఆర్టిస్ట్ వచ్చి ఇంతసేపు అయింది, టీ కాఫీలు ఇవ్వాలని తెలియదురా నీకు? నేను ప్రొడక్షన్ కాదు సార్, మరి జితేంద్ర గారు చెప్పిన హీరో. యాక్టింగ్ బాగా చేస్తావా? చించేస్తాను సార్. చించొద్దు, యాక్టింగ్ చెయ్యి అంతే. 3, 2, 1 యాక్షన్. చార్మినార్ హైదరాబాద్ లో ఉన్నది ఎంత నిజమో అది దించు. ఏవి? ఇవి ఎందుకు ఎత్తుతున్నావు? ఎవడన్నా పిన్ను కొట్టాడా పైన? లేదు సార్, ఇప్పుడు చెప్తాను చూడండి, దించి మాట్లాడాలి. చార్మినార్ చేస్తున్నాయా? ఎవడన్నా నిన్ను రికమెండేషన్ చేశాడు? మంచి ఎమోషన్స్ ఇవ్వండి సార్. ఎమోషన్స్. ఏ జుమ్డి, కమ్ హియర్. నువ్వు పడుకోవచ్చు. నీకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయింది. పొద్దున్నే ఇలాంటి మొహాలు చూడాల్సి వచ్చిందంటే ఇక్కడ ఎవరిదో దరిద్ర మొహం, ఎవరిదో నీచమైన మొహం, ఎవరిదో వేస్ట్ ముఖం. నేను ఎలాంటి మొహాలు అన్నాను? ఎలాంటి మొహాలు నువ్వే చెప్పుకుంటున్నావు. టీం లీడర్ లేనోడా, పోరా. టీం లీడర్ ఉండి కూడా నన్ను పిలుచుకున్నాడా? కొద్దిసేపు అలాగే ఉండమ్మా. అదేంటి అంతసేపు ఉంది? నస్కిట్లో పెట్టడం లేకపోతే. నువ్వు ఏం చేసావు? మంచిగా స్కిట్లు చేస్తున్నారు, 10కి 10 వస్తున్నాయి కదా సార్. నువ్వు 10కి 10 తెచ్చుకోవడం వల్లనే 7-8 తెచ్చుకున్నవాడు తొడగొడుతున్నాడు. ఇదేంటో తెలుసా? మర్మకళ. నాకు బాగా వచ్చు సార్. నీతో ప్రాబ్లం అదే. నాకు కార్తీక్ ఒకడు ఉన్నాడు, ఆడుతూనే ప్రాబ్లం సార్. వాడు 2 ఎక్కువ తెచ్చుకుంటే చాలు సార్, ఎక్కువ అక్కర్లేదు సార్. శుక్రవారంలో ఒక సీడ పురుగు ఉన్నట్టే శనివారంలో కూడా సీడ పురుగు ఉంది సార్. ముందు ఆని సంపండి సార్. శనివారం మీద ప్రతి వారం మా రాఘవ్ గారు వచ్చి దండయాత్ర చేస్తున్నారు. ఈసారి కూడా తొడగొట్టాలనుంది, కానీ వాళ్ళ రేంజ్కి చీటికి చాలు. బాబు నీకు దండమయ్యా స్వామి, సగం నీ వల్లే మేము డల్ అయిపోతున్నాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. A very very happy Independence Day. ఈ సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఒకవైపు కొత్త సినిమా వాళ్ళు, మరోవైపు పాత సినిమా వాళ్ళు పోటీ పడుతున్నారు. ఏ మాట్లాడుతున్నారు? నాగేశ్వరరావు గారి ఫెల్లారి చెప్తున్నారు, పాత సినిమాలే గొప్ప బ్రదర్. నేను చిరంజీవి ఫ్యాన్ గా చెప్తున్నాను, కొత్త వాళ్ళే గొప్ప. ఏమంటివి? కొత్త సినిమా జాతి నీచమా? ఎంత మాట. సినిమాలు తీస్తున్న డైరెక్టర్లు, లిరిక్స్ రాస్తున్న లిరిక్ రైటర్స్ అందరూ జయహో కొత్త సినిమా అనిపించేలాగా ఈ రోజు నేను సింహాసనాన్ని అధిష్ఠించదా. అరే మనమే అనుకున్నా, ఇది కూడా బ్రాండే రాబాయ్. ఏం చేద్దామంటావు మరి?
I thoroughly enjoyed this. ఎంజాయ్ పండుగ. మీ ఇద్దరి మధ్యలో బాల్ ప్లేస్ లో వాడు ఉంటానంటున్నాడు. వీళ్ళు వేరే ఆట ఆడారు. హలో రమ్మంటే వచ్చేసిందా చెల్లి పైన ఈ ప్రేమ పొగొప్పమంటూ నువ్వంటే పోరే పోరమ్మా. And superb guys, you have given a feast. MC బాబా అని ఒక సాంగ్ చూసానమ్మా, అది పాడబోతున్నాను ఇప్పుడు. రే 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 ఆ పైన ఉన్న రో మొత్తం సెట్ లో ఎవరైనా ఒకరు కొత్తగా వచ్చి ఒక సాంగ్ పాడితే ఎంకరేజ్మెంట్ కోసం వెంటనే ఇంద్రజ గారు ఒక సాంగ్ పాడతారు. ఆది గారు ఉన్నప్పుడు అసలు పాడదలుచుకోలేదు. నేనుంటే ఇంద్రజ గారు, నేను లేకపోతే జానకి గారు. ఈ మధ్య మన ఇండియా సాధించిన ఘనతల్లో మెన్స్ T20 వరల్డ్ కప్ కూడా ఒకటి. ఆస్ట్రేలియా బౌలర్స్ కి చెమటలు పట్టించిన హిట్ మ్యాన్ ఈ టోర్నమెంట్ మొత్తం విఫలమవుతున్న విరాట్ ఈ ఫైనల్ మ్యాచ్ లో రాణించగలడా? నూట 77 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్. వీళ్ళు ప్రతిసారి ఇంతేరా, ఫైనల్ కి రావడం, లాస్ట్ లో ఓడిపోవడం. బౌలింగ్ లో మార్పు, బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్న హార్దిక్ పాండ్యా. గత కొన్ని నెలలుగా నేను అనుభవించిన బాధలు ఇక చాలు. ఈ రోజు వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రోజు. Congratulations to India. నా నెక్స్ట్ మూవీలో తప్పకుండా దిలీప్కి ఇస్తున్నాను. అండ్ వంశీకి తనకు సూట్ అయ్యే రోల్ ఏదో డెఫినెట్ గా ఇస్తా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. ఈ రోజు మన ఫ్యామిలీ స్టార్స్ లోని 90s స్పెషల్. కొంతమందిని నా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగా, కొంతమందిని నా టీనేజ్ నుంచి చూడటం మొదలు పెట్టా, కొంతమందిని ఇప్పటికే చూస్తానే ఉన్నా అనమాట. ఇక్కడేం ఫ్యాన్ లేదా, చాలా వేడిగా ఉంది. అత్తయ్య గారికి ఫ్యాన్ పెట్టండి రా. వద్దులే నాన్న, ఇప్పుడు చల్లగానే ఉంది. గాలిగాడు పక్కకు వచ్చావుగా. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండేది, నాకు కూతురు ఉంటే సుధీర్ లాంటి అబ్బాయికి ఇచ్చి చేయాలి అని. అబ్బాయి అయినా పర్వాలేదు. ఇలా బాడీ పెంచాలంటే ఏం చేయాలండి? చెమట చిందించాలి. నేను కూడా చెమట చిందిస్తానండి. నువ్వు చేసే చెమట చిందించడం కాదు. అందరు సీనియర్స్ తీసుకొచ్చారు. 19s ఇక్కడ 90s కాదు. స్టాండ్ ఏది? ఏంటి స్టాండ్ అని చంపేశారా? ఇద్దరు బాల్ తో కొట్టుకున్నారు కదా, ఇప్పుడు యాక్టింగ్ తో కొట్టుకోండి. లైటర్ అరే అమ్మే, ఆ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం రా. ఏం చేద్దామంటావు మరి? ఆ పిల్లకి ఏమన్నా జరిగితే నాకు ఏమవుతుంది? అందుకే నువ్వు ఎప్పుడు లైటర్ సిగరెట్ పెట్టుకోరా. రాగిణి గారు, హరిత గారు, లైవ్ లో మీ యాక్టింగ్ చూడాలని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు రౌద్రం. కరుణ. అరే వాట్ ఎ గ్రేట్ జాబ్. మీ మాటల్లో ఈటీవీకి మీకు ఉన్న అనుబంధం. కొన్ని రుణాలు ఉంటాయి, తీర్చుకోలేమన్నమాట. జీవితాంతం అలా సేవిస్తూనే ఉండాలి. అది నాకు ఈటీవీ. తెలుగు ఆర్టిస్టులు ఉన్నారంటే కేవలం యూట్యూబ్ వల్లనే. ఈటీవీతో నాకున్న అనుబంధం, నేను ముత్యమంత పసుపు అనే సీరియల్ చేశాను. అందులో స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారితో యాక్ట్ చేసే అదృష్టం, అవకాశం నాకు దక్కింది ఆ రోజు. ముత్యమంత పసుపు. ఈటీవీ ప్రతి సీరియల్ ఎందుకు చూస్తారు అంటే అప్పుడులో ఒక పాట, దాంట్లో చాలా వరకు నేను విన్నది సుమన్ గారు రాశారని విన్నాను నేను. అంతరంగాలు
ఈటీవీ నాకు ఒక తల్లి లాంటిదే, ఎందుకంటే నాకు ఒక తమ్ముడిని ఇచ్చింది. నేను ఎప్పుడు పడిపోతున్నానన్నా సరే నేనున్నాను పట్టుకోవడానికి అని చెప్పాను. ఈటీవీ పట్టుకుంటా ఉన్నాను. మా బాబు పుట్టినరోజు ఈటీవీ పుట్టినరోజు సేమ్ డే August 27. రామోజీరావు గారు ఒక ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని లక్షల మందికి పనిచ్చి ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానంతో బతకగలిగే ఒక జీవితాన్ని ఇచ్చారు. కళామ తల్లి ఉన్నంత వరకు రామోజీరావు గారు చిరస్మరణీయులు. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 ఈ మంగళవారం సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కమిటీ కుర్రాళ్ళు టీం వచ్చేస్తున్నారు. నిహారిక, కమిటీ కుర్రాళ్ళు బిగ్ బడ్జెట్ ఇంకా ప్లాన్ చేసి ఉండాల్సింది కదా. వీళ్ళతో చేసినా నాకు బిగ్ బడ్జెట్ అయింది సుమా గారు. అలా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇలా చేతులు కళ్ళ దగ్గరకు అవి వెళ్ళని మీకు తమ్నేల్ వచ్చేస్తుంది రేపు. మాకు చాలా సమస్యలు ఉన్నాయి మేడం. పెద్ద సమస్య ఏంటో తెలుసా? మీరు అందరూ టవల్స్ ఒకటే షాప్ నుంచి కొనుక్కుంటున్నట్టున్నారు. ఊరిని దత్తత తీసుకోవడానికి ఒక ఆవిడ వస్తున్నారు. మీ ఊర్లో సమస్యలు ఏంటో చెప్తే ఫస్ట్ అది నేను తీర్చగలుగుతానా లేదా? మా ఊర్లో ఫోన్ లేవు మేడం. కుర్రోళ్ళ దగ్గర సీడీలు ఉన్నాయి కానీ DVD ప్లేయర్ లేవు. DVD ప్లేయర్ తెప్పించండి. ఏం చూడ్డానికి రా? సిగ్గులేకపోతే సరే. నిహారికజీ మా ఆవిడ కనిపించట్లేదు. ఒక వయసు అయిన తర్వాత కొన్ని కనపడవు. ఏ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని లవర్స్ కోరుకుంటారు? అమ్మా నాన్న ఇంట్లో లేని రోజు. ఆడిషన్ స్టార్ట్. యువర్ మదర్ నిన్ను తన కోసం కనలేదురా, పీపుల్ కోసం కంది. యు ఆర్ నాట్ శివాజీ రా, అందరి కోసం పుట్టుకొచ్చే ఛత్రపతివి. తిప్పురామీసం. బాజేశానండి. రిజెక్టెడ్. ఎల్లో. హీరో ఇంట్రొడక్షన్ సార్ టైట్ క్లోజ్ పెట్టి ఒక్కసారి జూమ్ అవుట్ వద్దు, వద్దు, వద్దు. 25 రైలు ఈయనదంత టైట్ క్లోజ్ పెట్టద్దు. 25 రైలు దడ 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 గాల్లోకి ఎగిరితే ట్రైన్ కింద నుంచి ఇట్లా ఎంటర్ అవుతారు. తర్వాత పరామర్శించడానికి పిఎం హెలికాప్టర్ వస్తుంది. యాక్టింగ్ అంటే ఏంటో మేడం చూపిస్తారు ఇప్పుడు. రే సాంబా రాసుకోరా. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది. మీకు ఒత్తులేస్తాము, ఆ హల్లు ఏంటో చెప్పాలి. కా రైట్. యా రైట్. ఏ అలా చెప్పకూడదు. సా రైట్. బా రైట్. ఏ ఏ ఏనా? వా వా యా వా వా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టు డెప్యూటీ సీఎం. ఆయన విక్టరీ తర్వాత ఇంటికి వచ్చి సెలబ్రేషన్స్ చాలా ఘనంగా ఉన్నాయని మేము కూడా చూసాం. అప్పుడు మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉందో తెలుసుకోవాలి. చాలా అన్రియల్ గా ఉండింది యాక్చువల్లీ. ఎందుకంటే నాకు కూడా ఫ్లవర్ షవర్స్ అవన్నీ ఉంటాయని తెలియదు. నిజంగా ఇంటికి రాజు వస్తున్నాడు అనిపిస్తుంది. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. ఫ్రెండ్షిప్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. ఉన్న మామిడి కొమ్మ మీద గూడు రెండున్నాయి. యాగప్రియ పాడిన పాట చాలా బాగా వచ్చింది. పొద్దున చిలుకను చూడండి, ముద్దు ముద్దుగా ముచ్చటలాడండి. చాలా ప్రేమగా ఆత్మీయంగా పాడారు. చిలుక ఊగదు కొమ్మ ఊయనా. పెన్సిల్ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. నువ్వు పాడిన తీరు అన్ని బాగున్నాయి, నీ డ్రెస్ తో సహా. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. రౌండ్ మారినా సౌండ్ మారదే, యశ్వాగ్నిక గొంతులో పాట అన్ని సూపర్ హిట్టే. పూచుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా.
నువ్వు పాడుతూ ఉంటే అది అలా వినాలని అనిపిస్తూ ఉంటుంది. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా. చాలా స్పష్టత ఉంది, పూర్తి సాధికారతతో పాడావు. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు బంకలు, కాలేజీగా బస్లోన నాట్యం చేసేనే. నీ ముద్దు పేరేంటి? బబ్బు అని పిలుస్తారు. నాకు ఇంకొక ముద్దు పేరు పెట్టాలనిపిస్తుంది, టొమాటో. కన్ను పిల్లల కొంటె నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై చేరాలే. రేమన్ గారికి తెలుసా ఇలా పాడొచ్చు ఈ పాటని? ముస్తఫా ముస్తఫా don't worry ముస్తఫా. నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న. ఒకే ఒక చిన్న విషయం ఏంటంటే నాకు ఇలాంటి బాల్య జ్ఞాపకాలు ఏమీ లేవు. దొంగ చాటుగా కాల్చిన బీడి, సుప్పుగాడిపై చెప్పిన చాడి, సుబ్బు అనేది ఎవరో కాదు, నేనే. నా గురించి నేనే రాసుకున్నాను అది. గుర్తుకొస్తున్నాయి. ఇందాకేదో కథ చెప్పావు. ఫ్రెండ్స్ కన్నా ఎనిమిస్ ఎక్కువ ఉన్నారు. నేనున్నాను రా నీ ఫ్రెండ్. అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. పేర్లున్నారా వీళ్ళ పేరు? హృదయం మాత్రం నాది, ఊపిరి కాదా తనదే. తష్వి లాస్య కన్సి ఎవరైనా వాడిని ఇరిటేట్ చేశారు ఏం చేస్తారట? మేమిద్దరం కలిసి పాడతాం మేడం. శోకం వీడే స్వర్గం చూసి రాగం పాడే, తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే. సింగారాల పైరుల్లోన బంగారాలై పండేనంట పాడాలి.